ఆవలి గట్టుకొనేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం ఆవలి గట్టుకొనేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకొనేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సంధింతును నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సంధింతును పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణమే నీ ప్రేమలో పరవశముందేను పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణమే నీ ప్రేమలో పరవశముందేను పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకొనేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసుని చూస్తూ ఆనందింతును వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసుని చూస్తూ ఆరాధింతును పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకొనే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకొనేను
నేడు చేరే సమయం. పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకొనేను చేరే సమయం. పునాదులు గల పట్టణము చూసే తరుణం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, మరి దేవుడు ప్రయాణం అంతట్లో క్షేమంగా కాపాడి మరలా తిరిగి పునరుద్ధాన దినములో మరి ఆదివారం మీ వద్దకు దేవుడు చేర్చాడు. మరి సమయాన్ని మనం పోనివ్వకుండా వాక్యంతో గడపడానికి బైబిల్ చదువుకున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము అందరూ లేచి నిలబడి చదువుకున్నాం. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సియోను నివాసులరా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులరా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అలాగే మత్తయి సువార్త 21 మొదటి నుండి 5 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, చదవబడిన లేఖనాల్లో నుండి నీ బిడలతో మాతో స్పష్టంగా మాట్లాడిన ఆయన ప్రభా, ఈ గడియకు మా కొరకు పంపించిన ప్రభా నీ వర్తమానికుడు నాయనా, ఈ కాలపు ప్రవక్త కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడినవి నాయనా మేము మరొక్కసారి ఈ కాలంలో సరిచూస్తూ ప్రభా దాని ప్రకారము ఆ కాలము యొక్క గమనాలు నాయనా రాకడకు ముందుగా జరగవలసిన ప్రతి కార్యమును మేము చవి చూస్తూ ప్రభా మమ్మల్ని మేము నీ కొరకు నీ పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచుకోవటానికి నీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. మీరు రంగం మీదకి రండి నాయన. ఏవో ప్రభా, ఈ యొక్క వాక్యము నీది నాయన, నువ్వే స్పష్టంగా మాట్లాడగలవు. నన్నైతే కొద్ది సమయం నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. నీ నోటికి కేవలం ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి మంచిది పిల్లరా, మరి ఒక చిన్న అంశముగా దీన్ని మనం చూద్దాము. పిల్లరా,
ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రావటానికి ముందుగా క్రీస్తు పూర్వం 518 సంవత్సరాల నాడు ప్రభువు చెప్పిన మాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం గమనిస్తే అనేది ఏంటంటే ప్రవక్తల ద్వారా ప్రభువు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనము ఎల్లప్పుడూ మనుషుని యొక్క ఆలోచన చొప్పున లేదు. వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ మూలంగా పలికారు కాబట్టి అది జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈరోజు ఊహను బట్టి వ్రాయబడిన గ్రంథము బైబిల్ కాదు. బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా ఆనాటి ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనాలు. దేవుని స్తోత్రం. పిల్లరా, బైబిల్ గొప్పదా ఇతర ఉన్నవ గొప్పదా అనేది మనకు కాదు, కానీ నమ్మిన వానికి ఆమేన్. దేవుని యొక్క లేఖనాలు ఎవరైతే గ్రహిస్తారో వారు దాని ఫలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కాల గమనాన్ని మనం చూస్తే బైబిల్ చెప్పినది వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గూర్చి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువును గూర్చి చాలా మంది అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, అలా కాదు ఇలా జరుగుంటే బాగుండు, ఇలా కాదు అలా జరుగుంటే బాగుండాలి. మనం ఎవరు అండి నిర్ణయించడానికి? దేవుడు ముందుగా ఆయనని ఎలా పంపుతాడు అని తన ప్రవక్తల ద్వారా రాయించాడో లేక ప్రవచింపజేశాడో ఆ ప్రవచించిన లేఖనాలు వ్రాతపూర్వకంగా మన దగ్గరికి వచ్చాయి. ఆమేన్. అది ఒకనాడు జరిగిపోయిన చరిత్ర మాత్రమే కాదు, అది జరుగుతున్నది, జరగబోయేది కూడా. అంటే గతంలో జరిగినది, అంటే ముందుగా చెప్పబడినది జరిగినది, ప్రస్తుత దినాలలో నెరవేరుచున్నది, భవిష్యత్తులో నెరవేర్చబడవలసి ఉన్నది. కాబట్టి పిల్లరా, మరి మనం మనుషులతో వాదించినట్టుగా కాదు ఇది. మనకేమనిపిస్తుంది అంటే ఒక తరగతిలో లేకపోతే లోకంలో మనం ఉన్నప్పుడు ఆ అంశము ఎరగని వారికి మనం ఎలాగైనా చెప్పాలనేటటువంటి ఒక ఆతృత మనకు ఉంటుంది. అతడు నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, ఇది రైట్ అని నీకు అనిపిస్తే నువ్వు దాన్ని చెప్పకుండా ఉండలేవు. చాలామంది మేము మా గ్రంథాలను ఇతరులకి చెప్పట్లేదు కదా, మేము ఇతరులకు బోధించట్లేదు కదా, మీరు ఎందుకు బోధిస్తున్నారు? బోధించమని ఇక్కడ చెప్పబడి ఉంది. ఎందుకంటే మానవుడు లేకపోతే మానవుని దేవుడు సృజించాడని బైబిల్ చెప్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ థియాలజీ. ఇది ఏంటంటే ఈ బైబిల్ అనేటటువంటిది ఏ మానవ జ్ఞాన సంబంధమైన విశ్లేషణ చేయటానికి వీల్లేందండి. ఇది పరిశుద్ధాత్మ వలనే తప్ప యేసుక్రీస్తు ప్రభువు అని ఎవడు కూడా ఒప్పుకోలేడు. యేసుక్రీస్తుని దేవుడని ఒక వ్యక్తి ఒప్పుకోవాలంటే లేకపోతే ఒక ప్రజ ఒప్పుకోవాలంటే తప్పకుండా అతడు పరిశుద్ధాత్మను పొందుకున్న వాడై ఉండాలి. లేకపోతే అతడు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈరోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారో ఈరోజు మనం చూస్తున్నామండి. ఎందుకంటే అపోస్తలులు, ప్రవక్తలు అంత్య దినాలు ఎలా ఉంటాయని చెప్పబడిందో అవన్నీ నెరవేర్చబడుట మనం లేఖనముల ఆధారము ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. వివేకి అయిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు దాన్ని గ్రహిస్తాడు. అవివేకి, పరిశుద్ధాత్మ లేనివాడు దానిని అసలు అర్థమే చేసుకోలేడు. హల్లెలూయా. నా మాట వినబడుతుందా? కాబట్టి
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ వార్త చెప్పండి. బలవంతం చేయమని ఆయన చెప్పలా, కానీ ప్రకటన మాత్రం చేయవలసిందే. చాలా మంది అనుకున్నట్టుగా ఈ లేఖనాలు ఒక మనిషిని భూమి మీద మాత్రమే పరిశుద్ధునిగా ఉంచుతాయనేది కాదు. మన పరిశుద్ధత, మన గొప్పతనం, మన నీతి దేవుని దృష్టికి అంగీకారం కాకపోతే అవి చాలా చాండాలమైన మురికి గుడ్డల వంటివి. బైబిల్ అలా చెప్తుందండి. నేను అనాథాశ్రమాలు పెట్టొచ్చు, నేను పిల్లలకి చదువు చెప్పించడానికి స్కూల్ కట్టించవచ్చు, సమాజ మందిరాలు కట్టించవచ్చు, వారి యొక్క బ్రతుకును మార్చటానికి ఏదైనా చేయొచ్చు. కానీ అవి దేవునికి కేవలం ధర్మకార్యాలలో భాగమే తప్ప అది 100% దేవుణ్ణి సంతోషపెడతాది అనేది తప్పు. ప్రియులారా, నేను యేసుక్రీస్తుని చూపించాలి అంటే ఆయన ఇచ్చిన సవాలుని నేను మీ ముందు పెట్టాలి. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు అన్నాడు. పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము. బైబిల్ ఏది చేయకూడదని చెప్పిందో ముందుగా ఆయన తన ప్రవక్తలను పంపి ప్రవక్తల ద్వారా ఏదైతే చెప్పించాడో దాని ప్రకారమే యేసయ్య ఈ భూమి మీద జీవించాడు. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, మనుషులందరూ అబద్ధికులే కానీ వాక్యము సత్యము కాక తీరదు. అంటే మనము వాక్యాన్ని బోధించు వారు అయితే సరిపోదండి. వాక్యములో నువ్వు 100కి 100% కాకపోయినా వాక్యాన్ని నీ జీవితము ద్వారా చూపించాలి. యేసు ప్రభువుని బోధలు విని తెలుసుకునే వారి కంటే యేసు ప్రభువులాగా జీవించుట ద్వారా, ఆయన బ్రతుకును మనం కనపరచుట ద్వారా ఎక్కువ మందిని మనం ప్రభావితం చేయగలుగుతామండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా తండ్రి ఏదైతే నాకు చూపించాడో, నా తండ్రి ఏదైతే చేయుచున్నాడో అది గాక నేను వేరొకటి చేయనన్నాడు ఆయన. ఈరోజు మనము వాక్య సంబంధులమైతే, వాక్యపు పిల్లలమైతే, ఆమేన్, వాక్య ప్రకారము జీవించుటయే క్రీస్తును చూపించుట. ఏమే? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గ్లోరీ. కాబట్టి A to Z ఆయన వాక్యమై ఉన్నాడు. అప్పుడు ఆయన వాక్యమై ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని తీసుకున్న నువ్వు వాక్యము యొక్క నిజ స్వరూపమై ఉన్నావు. ఆమేన్. కాబట్టి ఆ వాక్యమును నీలో నుండి నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా బూడిదలో పోసిన పన్నీరే. బైబిల్ చదివినంత మాత్రాన ఒక వ్యక్తి మారడు. ఈ మధ్యకాలంలో ఎక్స్ క్రిస్టియన్స్ అని తయారయ్యారు. ఎక్స్ క్రిస్టియన్స్ అంటే మాజీ క్రైస్తవులు. ఆ తర్వాత తిరుగుబాటు క్రైస్తవులు కూడా తయారయ్యారండి. ఎందుకని? క్రైస్తవ్యాన్ని జీవించటం అంత సులువైన మార్గము కాదు, అంత తేలికైన మార్గం ఏమి కాదు. అది ఇరుకు మార్గము, కరుకైన మార్గం. ఆమేన్. ఎందుకనంటే మన శరీరముతో ఎల్లప్పుడూ ఆజ్ఞలతో పోరాడేటటువంటి ఆ కార్యం. అయితే ఇక్కడ ఒక కృప ఉన్నదే, ఆ కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడుచు ఉన్నాము. ఎందుకంటే మానవ నైజం ఏంటంటే పడిపోవటం అనేది మానవ నైజం. ఆమేన్. కృప ఏంటంటే ఆ పడిపోయిన మానవుణ్ణి తనతో అనుసంధానం చేసుకొని నీతిగా ఉంచేదే దేవుని యొక్క నైజమై ఉన్నది. బాగున్నదాన్ని రిపేర్ ఎవరని ఎత్తారా? మంచిదాన్ని మరలా బాగు చేస్తారా?
లోకంలో మంచిది అనేది ఏది లేనప్పుడు చెడిపోయిన దాన్ని తీసేయాలంటే ఈ భూమి మీద ఒక్కటి కూడా మిగలదు. ఎందుకో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ ఆజ్ఞలు అతిక్రమించిన వాళ్ళే, అందరూ పాపం చేసిన వారే. ఆమేన్. అయితే పాపం చేయడం ద్వారా వారి మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణమును మనం జయించలేమని మనకు బాగా తెలుసు. జయించేటటువంటి ఎలాంటి శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే ఆ మరణమును జయించగలిగిన వాడు పాపము లేని పాపరహితుడై ఉండాలి. అతడు పాపం వలన పుట్టినవాడుగా ఉండకూడదు. అందుకని ఎప్పుడైతే ఏదెను తోటలో పాపం ప్రవేశించిందో యేసు ప్రభు రాకను గూర్చి ఆ లేఖనం ప్రవచించింది. అక్కడ ఏమని చెప్పబడింది అనంటే, ఒక స్త్రీ, ఒక కన్యకకు పుట్టినటువంటి వాడు, విన్నారా, స్త్రీ సంతానం ఆ సర్పము యొక్క తలను, అనగా పాపము యొక్క ప్రతి స్థితిని చిదగా ద్రొక్కుతుంది అని చెప్పాడు. అంటే పాపమును తీసివేయటానికి మరొక పాపి రాకూడదు, పాపాన్ని తీసివేయటానికి పాపరహితుడు రావాలి. హల్లెలూయా. మరి పాపరహితుడైతే ఆదాము పాపంలో పడిపోయాడు, హవ్వ పాపంలో పడిపోయింది. హవ్వ కేవలం ఒక భూమికి సాదృశ్యం మాత్రమే. అయితే ఆ దేవుడు శరీరధారిగా భూమి మీదకి రావాల. ఆయన శరీరధారిగా భూమి మీదకి రావాలంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని యెషయా 7:14-9-6లో ఎలాగైతే యేసు క్రీస్తు రాకక ముందు 800 సంవత్సరాల పూర్వం ప్రవచించిందో, అలాగే ఆదికాండం 3:15లో ఇంచుమించుగా మరి 3000 సంవత్సరాలు ఇంచుమించుగా, అంటే ప్రారంభంలోనే ప్రవచించబడిన ఆ ప్రవచనము ఒక దినమున నెరవేరింది. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? అయితే ఏది ముందు జరుగుతాదన్నాడో దేవుడు అలాగే జరిగింది. ఆయన ఎక్కడ పుడతాడో అక్కడ పుట్టాడు. ఏ యెరూషలేమును గూర్చి వాగ్దానాలు ప్రవచనాలు ఇవ్వబడ్డాయో అదే యెరూషలేములోకి ఆయన వచ్చాడు. ఆమేన్. అయితే ఆ యెరూషలేములో ఉన్న ఆయన భూదిగంతముల వరకు వెలుగని చెప్పబడింది. అంటే యెరూషలేములో ఉన్నటువంటి యేసు క్రీస్తుని గూర్చిన వార్త చాలా మంది ఏమంటారంటే, ఇజ్రాయేలీలో పుట్టినటువంటి యేసయ్యని ఇజ్రాయేలీలే అంగీకరించలేదు అని. బైబిల్ చెప్తుంది, ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చినా కూడా వారు ఆయనను అంగీకరించరు అనేది ముందుగా చెప్పబడినట్లయితే అది నెరవేరింది. అలాగే తన ఏక కుమారుని గురించి ఏడ్చినట్టుగా ఒకరోజు ఆయన వచ్చాక ఆయనను చూసి రొమ్ము కొట్టుకొని, నీకు ఇలాగ మా పితరులు చేశారా అని వాళ్ళు ఏడుస్తారని ఉంది. అది జరుగుద్ది. ఈ ప్లాను మానవునికి యోగ్యముగా రాసిన ప్లాన్ కాదు. ఇప్పుడు దేవుడు చేసిన మనుషులమా మనం చేసిన దేవుళ్ళ? క్లియర్గా చెప్పండి, నాకొద్దు. దేవుని ద్వారా మనం సృజించబడ్డామా? మనం దేవుణ్ణి సృజించుకున్నామా? ఎవరు మాట్లాడట్లా? మనం దేవుణ్ణి సృజించుకుంటే దేవుడు ఇలా ఉండాలని రాసుకుంటాం, నీకు నచ్చినట్టుగా రాసుకుంటాం. నీకు నచ్చినట్టుగా ఆయన ఆకారం ఎలా ఉండాలో నువ్వు గీసుకుంటావు. ముక్కు ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, కన్ను ఎలా ఉండాలి, ఆయన స్వభావం ఎలా ఉండాలి, దేవుడు అనబడేవాడు ఎలా ఉండాలి అని నువ్వు రాసుకునేది కాదు. ఇక్కడ ఆయన ఎలాగున్నాడో తన ప్రజలకు ఆయన కనిపించుకున్నాడు. మనమందరం ఆయన సృష్టి. కొందరు నమ్మరు, నమ్మకపోయినా బాధ లేదు. నమ్మువానికే రక్షణ అన్నాడు. రక్షణ అంటే చాలా మంది ఏమన్నారు తెలుసా? నేను నిన్ను కత్తితో పొడి చేస్తాను, మీ దేవుడు రక్షిస్తాడో లేదో చూద్దాం, పొడిసేయి, చచ్చిపోతా.
సమాధి చేస్తారు, కానీ సమాధిలో నుంచి నన్ను లేవకుండా నువ్వు ఆపలేవు. నీకు చంపడం తెలుసు, బ్రతికించడం తెలీదు. నీకు పొడవడం తెలుసు, లేపడం తెలీదు. కానీ ఆయన చంపబడటం మాత్రమే కాదు, చావును జయించుట కూడా ఆయనలో ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయన కొరకు మరణించుటను గురించి పౌలు గారు ఏమన్నాడు తెలుసా? బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుతాను అన్నాడు, చనిపోతే అది లాభం అన్నాడండి. ఒక్క క్రైస్తవుడు మాత్రమే చావును లాభముగా తీసుకుంటాడు. ఎందుకంటే యేసు కొరకు చనిపోతే యేసు వచ్చినప్పుడు ఆ మృతులు సజీవులుగా లేస్తారనేదే క్రైస్తవ విశ్వాసము. 3 నాళ్ళ ముచ్చటైన భూమి కోసం కాదు క్రైస్తవుని ముచ్చట. ఈ భూమి మీద నరుని ఆయువు 70, అధిక బలం ఉంటే 80, ఇంకొంచెం రన్నింగ్ గట్టిగా కొడితే 100, లేకపోతే 116. ఎంత? ఇక అంతకు మించి ఆయాసం, దుఃఖం. విన్నారా? ఏమవుతుంది? అంతే కదా. మెట్లు ఎక్కాలంటే ఆయాసం, అన్నం మింగాలన్నా ఆయాసం. ఇక తాత అంటే మన గుర్తులేంటి? దగ్గు. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, ఈ దీన శరీరము ఒకానొక రోజు కుళ్ళు పట్టిపోతుంది. ఆమేన్. విర్రవీగుతా ఉంటాం కానీ మనం ఏదో ఒక దినాన దీనిని పురుగులు తినేస్తాయి. అంటే మనం అనేకమైన వాటిని ఆహారంగా తీసుకొని దీన్ని పెంచుతున్నాం, దీనిలో నుండి బయలుదేరిన పురుగులే దీన్ని తినేస్తాయి. నా మాట విన్నారా? అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. ఆ ఆత్మ దేవుని యందు భద్రము చేయబడి ఉన్నట్లయితే, ఆ వాక్యమందు భద్రం చేయబడినట్లయితే, మన జీవము క్రీస్తులో ఉన్నట్లయితే, మరలా తిరిగి ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా తీసుకుని వెళ్తాము. అసలు క్రైస్తవ నిరీక్షణ, నిన్న రాత్రి రైల్లో వస్తున్నా, మంచి నిద్రలో ఉన్న తెనాలో ఎక్కడికో వచ్చింది, రైల్లో కనబడుతుంది, నా ప్రియులరా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం ఆశీర్వదించబోతున్నాడు, మీకు ఇల్లు కట్టుకోబోతున్నారు. ఆమె నందమని చూస్తున్నాడు ప్రతాప్. ఆ ట్రైన్లో నాకు వినబడుతుందండి. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు ఫలాంది అవుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. అంటే వాళ్ళు ఎక్కడ సెటిల్ చేస్తున్నారు మానవుణ్ణి? కానీ ప్రభు అలా చెప్పలేదే. ప్రభు ఏమన్నాడు? భూమి మీద మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకోండి, లోకమును జయించాను. లోకమును జయించినది ఏంటో తెలుసా? వాక్యమందలి విశ్వాసం. మన బ్రతుకు కేవలం 101 టెంకాయ కొట్టడానికి కాదు ఇక్కడ. అంతేనా? అంటే 100, 101 పడుతుందని కాదు ఇక్కడ. మన బ్రతుకుకు అంతం లేని జీవితం ఉంది. ఆ జీవితం పేరే నిత్య జీవము. హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్, అంతము లేని జీవం. ఈ శరీరము భూమిలో నుండి తీయబడింది. ఈ శరీరము మీద పాపము యొక్క ఏలుబడి ఉంది. ఏదో ఒక నాడు ఈ శరీరము ప్రభు రాకడ ఆలస్యమైంది అనుకోండి, వయసు మీరిపోయింది అనుకోండి, ఈ దేహం ఇక్కడ విడవబడాల్సిందే. ఆమేన్. అయితే ఒక నిరీక్షణ ఉంది. ఆయన వచ్చినప్పుడు మొదటి పునరుద్ధానంలో ఉన్నామనుకోండి, లెక్క ముందే లేస్తాం. తీర్పు తర్వాత ఒకవేళ అప్పటికి జయించి వెళ్ళాల్సిన ఆవశ్యకత వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ ట్రిబులేషన్, మహాశ్రమల తర్వాత వెళ్ళాల్సి వచ్చిందని మన రికార్డ్ రాయబడింది అనుకోండి, ఆమేన్, అప్పుడు అలాగే వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమైందా? అయితే ఈ భూమే ఉండదంట దేవుని సముఖమందు. ఇప్పుడున్న ఈ ఆకాశములు రగులుకొని కాలిపోతాయంట. ఆయన సృజించిన ఈ భూమికి, ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మనం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోకి అడుగు పెట్టనై ఉన్నాం. ఏమే?
మనం ప్రభువుతో కూడా యుగ యుగాలు జీవించడం అనే నమ్మకాన్ని బైబిల్ బోధించింది. అర్థమైందా? బైబిల్ బోధ కేవలం ఈ లోకంలో ఉన్న నీ బాధని తీర్చేది మాత్రమే కాదు. బైబిల్ బోధ నిత్య జీవాన్ని ఇచ్చేది. గ్లోరీ. మీకు ఏమన్నా అర్థమవుతుందా? హల్లెలూయా. నిత్య జీవము అని అంటే మరణము లేని శాశ్వత జీవాన్ని ఇచ్చేది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నిజమైన విశ్వాసి లేకపోతే క్రొత్త జన్మ అనుభవం పొందినవాడు లేక క్రీస్తుతో కూడా లేపబడిన వాడు పైనున్న వాటినే వెతుకుతాడు. చాలా సందర్భాల్లో కొంతమంది, అయ్యగారు మీరు పలానా చోటకి అర్జెంటుగా రండి అంటారు. నేను అంటాను దేవుణ్ణి అడిగి వస్తాను అంటాను. ఎవరిని? ఏంటి సార్ మీరు అనేది? ఇంకోసారి చెప్పండి. ఏమన్నారు మీరు? దేవుణ్ణి అడిగి వస్తాను. ఎవరిని అడిగి వస్తావు? దేవుణ్ణి అడిగి వస్తావా? దేవుడు మాట్లాడతాడా? దేవుడు వింటాడా? నువ్వు దేవునితో చెప్తే ఏం జరుగుతుంది అక్కడ? ఏమేన్? నా మాట విన్నారా? నేనంటాను మాట్లాడతాడంట, నాకు చూపించు అని. ఇప్పుడు నీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో డాక్టర్ చదువుకున్నాడు కాబట్టి చెప్తాడు. నువ్వు వెళ్ళి నీ అవయవాలు ఎన్ని ఉన్నాయో నువ్వు చూడగలవా? నా మాట విన్నారా? నీ అవయవాలు ఎన్ని ఉన్నాయో నువ్వు చూసుకోగలవా? నీ శరీరంలో ఏ ఏ రక్తనాళాలు పనిచేస్తున్నాయో లేదో నువ్వు చూసుకోగలవా? నీ శరీరంలో కణజాలాల యొక్క స్థితిగతులు నువ్వు చూడగలవా? నీ శరీరంలో ఏ లోపం ఉందో నువ్వు కనుగోగలవా? ఆ స్కానింగ్ ఇతరత్ర చేయించుకోకపోతే నీకు ఏముందో నీకు తెలుసా? అర్థమైందా? ఆఫ్టర్ నీలోని విషయాలే నీకు తెలియకపోతే దేవుని కార్యాలు నీకు ఎలా తెలుసు? ఆయన మన సృష్టికర్త. ఎవడు నమ్మినా నమ్మకపోయినా దేవుని పిల్లలు అనగా వాక్యము కొరకు జీవించే పిల్లలు, వాక్యము ద్వారా పుట్టిన పిల్లలు ఏమేన్ దాన్ని నమ్ముతారు. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే నువ్వేం చేస్తావు? కానీ లోకంలో ఉన్న వారికి ఆ కార్యాలు ఎలా ఉంటాయి? వెర్రితనముగా ఉంటాయి. ఎలా ఉంటాయి? బైబిల్లో అన్ని ప్రవచనాలు వాగ్దానాల యొక్క సముదాయం. అవన్నీ కూడా లాస్ట్ మినిట్ లో నెరవేరిపోయిన తర్వాత ఈ భూమి అంతమైపోద్ది, మనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉంటాం. ఇవన్నీ కూడా బైబిల్ నేర్పేటటువంటి నగ్న సత్యాలు. ఆమేన్. కాబట్టి అన్యజనులు అంత్య దినాల్లో దేవుని వాగ్దానములను గూర్చి ఎగతాళి చేస్తారని, నవ్వుతారని, అవమానపరుస్తారని, ఆ రాకడ ఏమైంది అంటారని చెప్పలేదా? చెప్పారా లేదా? అలాగే ఈరోజు జరగట్లేదా? యేసు ప్రభువే చనిపోయిన వారిని లేపాడు, పాపరహితుడిగా పుట్టాడు. ఆయన ఒక సృష్టికర్త. ఆయన పలికితే జరిగింది. ఆయన ఎన్నో కార్యాలు భూమి మీద చేశాడు. అయితే లేఖనం ప్రకారం ఆయన కొట్టబడాలి. బొచ్చు కత్తిరించువాని చేతిలో ఉన్న గొర్రె పిల్ల వలె నోరు తెరవకూడదని లేఖనం నెరవేరాలంటే ఆయన ఏం చేయాలా? ఆయన కొట్టి గడ్డము పెరికి గాయాలు పాలు చేసి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు. అసలు వాళ్ళు ఊహించక ముందే చెప్పిన యేసయ్యకి ఎవరు కొట్టారో చెప్పడం పెద్ద కష్టమా? ఎవరు గడ్డం లాగారో చెప్పడం కష్టమా? అక్కడ ఏది జరుగుద్దో అది చెప్పడం కష్టమా? కష్టం కాదు. ఆమేన్. అయితే ఆయన అక్కడ మౌనంగా ఉండే టైం, నోరు మెదపకుండా ఉండే టైం, ఆ మరణానికి స్వాగతం పలికే టైం, ఆ మరణాన్ని ఆయన జయించే టైం, ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచే టైం,
మనందరి పాపాలను మౌనంగా తన భుజానికి ఎత్తుకునే టైం అది. ఆ టైంలో సాతాను గాడు ఆ వాగ్దానాన్ని ఏం చేయాలా, బ్రేక్ చేయాలని ఎంత రెచ్చగొట్టినా ఎంత కవ్వించినా వారు మౌనంగానే ఉన్నారు. అలాగే యేసు ప్రభువు యొక్క మాదిరి అపోస్తలులు చూపించారు, హతసాక్షులు చూపించారు. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మొత్తం కూడా సత్యం. అయితే బైబిల్ మొత్తాన్ని సాతానుడు వక్రీకరించాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు తిరిగి లేస్తే ఆ సైనికులకి డబ్బు ఇచ్చింది ఎవరు? మత బోధకులు కాదా? యూదా మత పెద్దలు కాదా? ఆ రోమా సైనికులు. ఆ బండ దొర్లించబడి ఉంది, సంఖ్యలు ఆ రాళ్ళు బద్దలైపోయాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గొలుసులు తెగిపోయాయి, కట్టుదిట్టమైన భద్రత బ్రేక్ అయిపోయింది. ఆయన ఈజ్ రీజన్, ఆయన లేచిపోయాడు. తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఇది ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి మాట వెళ్లకుండా మొదటి అవమానం కంటే కడపటి అవమానం మరెక్కువ అవుద్ది మనకి. కాబట్టి మీరేం చేయాలా? ఎక్కువ ద్రవ్యం ఇచ్చారంట. ఎంత? లాట్ ఆఫ్ మనీ, ఎక్కువ ధనము ఇచ్చి ఆయన శిష్యులు వచ్చి, ఆమేన్, నా మాట విన్నారా? ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పమని ప్రచారం రాయించారు. చదవండి, బైబిల్లో ఉంది. ఇప్పటి వరకు యూదులలో యేసు ప్రభువు లేచాడంటే వారు నమ్మరు. ఆయన సమాధి ఖాళీగానే ఉంది. నా మాట విన్నారా? అక్కడ ప్రచారం ఎలా ఉందో తెలుసా? ఆయన శిష్యులు దొంగచాటుగా వచ్చి వాగ్దానాలను వాళ్ళే నెరవేర్చారు. ఆయన లేచాడని, లేవకపోతే జనాలు ఏమైనా అనుకుంటారేమని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారని ప్రచారం చేశారు. నా మాట విన్నారా? ఏం చేశారండి? ప్రచారం చేశారా? ఆమేన్. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు? యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు. శిష్యులందరూ మాట్లాడుకుంటా ఉంటే 11 మంది, యూదా వాళ్ళ పక్కనే కూర్చొని డబ్బులు లెక్క పెట్టేవాడు. అయ్యగారు డబ్బులు ఇంత వచ్చింది. తన పని ఏంటి? ఏముండేది అతని దగ్గర? యూదా దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది. విన్నారా? ఈ డబ్బు సంచి కోసం యేసు ప్రభుతో కూడా ఉన్న యూదానే మత పెద్దలకు పట్టించాడు. నా మాట ఒక్కసారి అర్థం చేసుకోవాలి మీరు. ఎవరికి పట్టించాడమ్మా? యూదా మత పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, గొప్ప సమాజం అనబడిన వారు. ఈరోజు చెప్పాలంటే రెవరెండ్, డాక్టర్, బిషప్, డిడి, బిడి, పిహెచ్డి, వీళ్ళెవ్వరు కూడా క్రైస్తవుల విషయంలో నోరు మెదపరు. ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలా, నేను చెప్పి జాగ్రత్తగా వినాలి. కాబట్టి వాక్యం కొరకు వాళ్ళు పెద్ద పోరాటం ఏం చేయరు. వాక్యం అంటే వారికి ధనము వచ్చే మార్గము. లౌదికీయ ఏజే, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువలేదనేటటువంటి పరిస్థితి. నా మాట అర్థమవుతుందా? నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొదువు లేదు. అలాగే ఉంది కదా ఈ కాలం. డబ్బే దేవుడు. ఎవరు దేవుడు? డబ్బే. అంతే కదా, తమిళ్లో మంచి సామెత, కాసే. అంతే కదా, ఎలా ఏమనాలా? అంతే కదా. ఎప్పుడు మా ఇజ్రాయెల్ గారు అనేవాళ్ళు కాసేదా కడవలు, ఆయన శివ కాసే, తమిళనాడు. కాబట్టి పిల్లరా, ఆయన ఒక విషయం చెప్పేవాడు. ఒకరోజు ఆయన నూనె వ్యాపారం ఉండేదంట. వాడు నూనెలో ఉన్నటువంటి జిడ్డు అంతా తీసి ఏం చేశాడంటే, వాళ్ళ ఇంటికాడ ఒక రాయి ఉండేదంట, కార్నర్ స్టోర్. ఆ రాతి మీద పోతా ఉన్నాడంట వాళ్ళ నాన్న. విన్నారా? వాళ్ళ నాన్న దాని మీద పోతా ఉంటే ఒకరోజు వీళ్ళు ఈ షాపు బంద్ చేసో ఎక్కడికో వెళ్ళి వచ్చేలోకి దాని చుట్టూ దండలేసి బొట్లు పెట్టేసేసి ఆరాధన చేస్తున్నారంట.
వచ్చి వాళ్ళ నాన్న వచ్చి, అరే వీళ్ళు దీనికి మొక్కేస్తున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం. వీళ్ళకి రహస్యం తెలుసు. ఏంటది? ఆ రాయికి వీళ్ళే పోసారు. ఆ జిడ్డు కదండి, పోతే అది నున్నగా తయారైంది. అది ఎండకి కరిగి బాగా గాలికి బిగిసిపోయి చలికాలం వచ్చేలోకి ఒక చక్కని ఆకారంగా తయారైంది. అది నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, తయారైన తర్వాత వాళ్ళందరూ దానికి మొక్కి ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. ఇంకా ఇజ్రాయెల్ గారు చెప్పేవాడు, అద్భుతాలు కూడా జరిగాయి అంట. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు తీసుకురండి, పిల్లలు కూడా పుట్టేవాళ్ళంట. నవ్వుతావేంటయా? లేదా అంటే ఇప్పుడు మానవుడు అప్పుడు అనుకున్నాడండి వాళ్ళ నాన్న, ఎవరి నాయన, నేను పోసిన జిడ్డుని వీళ్ళందరూ ఇది చేశారు అని చెప్పి ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. ఎవరో కొట్టు ఆయన తమిళ నాడార్స్ అండి, నాడార్స్ అంటే సెట్లు వాళ్ళు. ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళ పిల్లలకి యేసుప్రభుని గురించి చెప్పించాడు. వాళ్ళు జాషువా డానియల్ గారు, వాళ్ళ నాన్నగారు డానియల్ గారి దగ్గర వాక్యం విని నమ్ముకున్నారండి. సెట్టిస్ వాళ్ళు విన్నారా? అందుకని వాళ్ళ కుమారుడైన మా పాస్టర్ గారు ఇజ్రాయెల్ గారు ఆంధ్ర వచ్చి ఈ గడియ వర్తమానాన్ని బోధించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన ఏది మాట్లాడినా తమిళ్లాగా ఉంటుంది. పెద్ద విచిత్రం ఏంటంటే, నిన్నో మొన్న నేను నాని అనుకుంటున్నాం, మన గురువు గారు తమిళనాడు నుంచి ఆంధ్ర వచ్చారు, మా గురువు గారైన మీరు, గురువులు అనేది లేరు, వాళ్ళు అంత జోక్గా చెప్తున్నాడు, మా గురువు అయిన మీరు తమిళనాడు వెళ్ళారండి. అది అవునా, ఊహించని పరిణామం ఇది. నేను అలా అనుకోలేదు. ఆయన వచ్చి ఆంధ్ర వచ్చి నాకు వాక్యం చెప్పాడు, నేను వచ్చి తమిళనాడులో ఉన్నాను అన్నట్టు. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒకటి సత్యం, వాళ్ళ నాన్న ఏది చేశాడో అది దాన్ని వాళ్ళు అనవసరంగా చేస్తున్నారని తెలుసు. తర్వాత గుడి కూడా కట్టేశారంట. ఈ ఇజ్రాయేల్ గారి నాన్నగారి వాళ్ళ వంశంలో చాలా మంది ఆ గుడికి ప్రతినిధులు అంట, ట్రస్టీస్. విన్నారా? వీళ్ళందరూ హో బాబు ఇదంతా ఇది కాదని చెప్పేసి వీళ్ళేమో దేవుడు నమ్ముకున్నారు. పిల్లరా, ఎవరికి దేవుడు బయలుపరచబడాలో వారికే బయలుపరచబడతారు. కాబట్టి వీళ్ళు ఆ ఊరు నుంచి వచ్చేసారు. ఇక వీళ్ళు వెళ్ళి దాన్ని ఏమి చెప్పలా, ఎవరు చెప్పినా ఎవడింటాడు. ఇక దానికి పాపులారిటీ వచ్చేసింది. ఈయనే నాదుడే లేడు. పిల్లరా, యేసు ప్రభుని నమ్మినవాడు ఎందుకు చనిపోవటానికి కూడా భయపడలేదు? ఎందుకు భయపడలేదంటే, తాను బోధించు దాన్ని, తాను ఎరిగిన దాన్ని అతడు నమ్మాడు గనుక సిగ్గుపడట్లేదు. ఈ మత ప్రచారం అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యావు, నువ్వు ఒక షాప్లో జాయిన్ అయ్యావు. షాప్లో నువ్వు కేవలం సేల్స్ మాత్రమే కాదు, దానికి నువ్వు బేరర్ కూడా, లేకపోతే దాన్ని ఏమనాలా, ప్రచారకర్తలు కూడా. మీరు విన్నారా? ఎలాగనంటే, ఈ డ్రెస్ బాగుంది ఎక్కడ అంటే పలానా షాప్, లేకపోతే పలానా షాప్, లేకపోతే పలానా కంపెనీ, పలాని విధి, దాన్ని ప్రమోషన్స్ అంటారు. ఏమంటారు అంటే వ్యాప్తి చేయటం. నేనంటున్నాను, ఇది వ్యాప్తి చేసినా వ్యాపించేది కాదు. 100కి 99.9% క్రైస్తవంలో పేరు పెట్టుకున్న వారిలో అనేకులు విన్నారా, అబద్ధికులే. కొంతమంది కనిపించే విగ్రహారాధన చేస్తున్నారు, కొంతమంది కనిపించని విగ్రహారాధన చేస్తున్నారు. కనిపించని విగ్రహారాధన కంటే కనిపించే విగ్రహమే బెటర్. వారు తెలియక ఆరాధిస్తున్నారు కాబట్టి కనికరించబడతారు. కానీ తెలిసి విగ్రహారాధన అనగా యేసు ప్రభు యొక్క విగ్రహాలు పెట్టుకోవటం, యేసు ప్రభు గుడి అని యేసు ప్రభు బొమ్మలు పెట్టడం, యేసు ప్రభు తల్లి బొమ్మ పెట్టడం, యేసు ప్రభు బాలయేసుని ఎత్తుకున్న బొమ్మలు పెట్టడం, దీనికంటే విగ్రహారాధన ఇంకేం విగ్రహారాధన? తెలియక ఆరాధించే విగ్రహారాధన క్షమార్హము. వాక్యము తెలిసి చేసే విగ్రహారాధన క్షమింపరానిది. హల్లెలూయా.
క్షమార్హము కానిది. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి ఎరిగియో ఆరాధించని వీరికంటే దేవునిని ఎరగక ఆరాధించే వారికే తీర్పు దినాన క్షమాపణ దొరకొచ్చు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి నా అంశం అది కాదు, కానీ నేను అన్నాను ఇందాకే, అప్పటి వాక్యాన్ని ఇప్పటి దినాలకు అన్వయిస్తున్నానని. నా మాట విన్నారా? ఆ రోజు యూదుల దగ్గరికే పంపబడింది. యేసు ప్రభు సువార్తను తన శిష్యులకు చెప్తూ, మీరు నశించుచున్న యూదుల దగ్గరే ప్రకటించండి, కానీ అన్యజనుల మార్గంలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఈడు మారడు, మనవాడు వెళ్ళి అన్యజనులకు బోధిస్తాడంట, చెవులో గొట్టాలు పెడతారంట. నీ మార్పేది? నువ్వు కలిగి ఉన్న క్రీస్తు యొక్క జీవం నీలో ఎక్కడ చూపిస్తున్నావు? చూపించేదే నువ్వు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ అన్యుల వలె ప్రవర్తిస్తూ అన్యజనులు తప్పెలా పట్టుకోగలుగుతాం? మన కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాని కంటిలో నలుసుని వెతకటం నువ్వు పెద్ద గొప్ప వీరత్వం అనుకుంటున్నారు ఈరోజు. నేనంటాను, నీకు తెలిసిన బైబిల్ ప్రకారం నువ్వు జీవించు చూడు. ముందు నీ జీవితం ద్వారా వారికి చూపించు. అప్పుడు వారి గ్రంథాల్లో ఉన్న తప్పులు వెతకడానికి వెళ్ళి, నీ గ్రంథం ప్రకారం నువ్వు జీవించడం చేత కాదు, నీ గ్రంథము నీకే అర్థం కాదు. మరి అక్కడ యేసు ప్రభు యూదులతో వాదిచ్చింది ఏంటి చెప్పండి? మా విన్నారా? నిద్ర వస్తుందా? కొంచెం పడుకుని లేకపోతే చెప్తాం. మళ్ళీ ఉన్నారా? రాత్రి అంతా ప్రయాణం చేసి నేను బాగానే ఉన్నా. రాత్రి పాపం ఒక తెనాల్లో ఒక చంటి బిడ్డ తల్లి ఎక్కింది. చంటి బిడ్డ అంటే ఒక 4-5 సంవత్సరాల కుర్రోడు. వాడు వాళ్ళ నాయనమ్మ కావాలని, కుక్క కావాలన్నట్టుగా ఏడుతా ఉన్నాడు. మళ్ళా పడుకుంటాడు. వాళ్ళ అమ్మ బతిలాడుకున్నాడు, ప్లీజ్ నాన్న, ఇప్పుడు రైలు దిగి ఎక్కడికి వెళ్తావురా, ఈ రాత్రి ఎలారా? అప్పుడప్పుడు వాక్యానికి ఉపయోగపడటానికి అలాంటి వాళ్ళు కూడా ఎక్కుతా ఉంటారు. నాకు నిద్ర అలా పడతా ఉండేలోకి నాన్నమ్మ కావాలని లేస్తున్నాడు అంటే ఆ సౌండ్ రైలు శబ్దం కంటే వేగంగా ఉందండి. వాయిస్ లౌడ్గా వస్తాం. కాబట్టి వాడు ఎప్పుడు పడుకున్నాడో అప్పుడు నేను పడుకున్నానండి. వాడు ఖచ్చితంగా 2 గంటలకు పడుకున్నాడు. విన్నారా? ఎక్కడ? నేను అప్పుడే ఎందుకులే పడుకోవటం అని చెప్పేసి ఊరికి అక్కడ తెనాలు వచ్చేదాకా మెలకుగా ఉన్నా. తర్వాత పడుకుందాంలే అని. అంటే మన టైం ఇప్పుడు 11 కదా, 11కు పడుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది లేని అప్పుడు పడుకుందాం. 11 గంటలకి ఇక్కడ 2 గంటల వరకు కేకలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్న సన్నికి 2 గంటల నిద్ర తక్కువైనందుకు బాధపడుతున్నాడు. విన్నారా? కాబట్టి పిల్లారా, నేను చెప్పేది వినండి. కొంచెం ఈ కాలాన్ని నేను చూస్తా ఉన్నా, త్వరగా అలసిపోతున్నారండి. ఎలాగా? నేను ఒకటేదో చూసా. ఒక పంటి డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాక పంటి డాక్టర్ చూసి అన్నాడు, ఈ పళ్ళన్నీ పుచ్చుకొని పీకేయాలా అన్నాడు. 2-3 పళ్ళు ఏం చేయాలన్నాడు? పీకేయాలన్నాడు. అన్న తర్వాత అమ్మాయి అంది, మా తాత ఉన్నాడు ఇంట్లో, మీరు ఇన్ని పేస్టులు ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు, కడుగుతున్నాం, పళ్ళు ఊడిపోయి, మా తాత పళ్ళు ఇప్పుడు కూడా ఊడలేదు, అతడు పుల్లతో ఏంటంటే పుల్లతో కడుక్కుంటున్నాడు, పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయి, మరి మాకెందుకు స్ట్రాంగ్గా లేవు అని అంటే డాక్టర్ చాలా తెలివైనడు. ఈ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? అమ్మ, మీ తాత ఏం తింటాడు అని అంటే పొద్దున్నే సద్దాన్నం తింటాడు. నువ్వేం తింటావు? నీకు జంక్ ఫుడ్స్ అన్ని తింటావు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏం తింటాడు? రాగి సంగటి తింటాడు. నువ్వేం తింటావు? నీకు నచ్చిన కలర్ ఫుడ్ తింటావు. వాళ్ళు తినే ఆహారం వేరు, నువ్వు తినే ఆహారం వేరు. వాళ్ళు దప్పికైతే ఏం తాగుతారు? ఎండాకాలం చల్లటి మజ్జిగ తాగుతారు. నువ్వేం తాగుతావు? చల్లటి ఎర్రటి కూల్ డ్రింక్ తాగుతావు.
నా మాట విన్నారా? కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ వేరు, మన మెయింటెనెన్స్ వేరు. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి అద్భుతాలు చూశారు, మనం ఖచ్చితంగా లేం కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుని గురించి సువార్త చెప్పిన ప్రజలను నమ్మించడం సాధ్యం కాదు. అర్థమైందా? సాధ్యమేనా? ఏయో టాబ్లెట్లు ఇవ్వాలి తప్ప సాధ్యమే కాదు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఇజ్రాయేలులకు ఆఖరి దశ వచ్చినప్పుడు దేవుడు వారి కళ్ళు మూసినట్టుగా మనకు కృపనివ్వటానికి వారి కళ్ళు మూయబడ్డాయి అక్కడ. ఆమేన్. నా మాట విన్నారా? ఇప్పుడు యూదుల దగ్గరికి కృప వెళ్ళటానికి మన కళ్ళు, అయితే వధువు జ్ఞానము గలది, వధువు దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి పట్టుకోగలుగుతుంది. మిమ్మల్ని ఉత్తేజపరిచి ఉద్రేకపరిచి ఎగిరి దూకి ఎంటర్టైన్మెంట్ చేసే వాక్యం కాదు ఇది. అది కేవలం ఎన్నిక చేయబడిన వారికే ప్రత్యేకించబడినటువంటి మెసేజ్. ఆమేన్. ఒక ఆయన ఇప్పుడు కాదులేండి, కొద్ది కాలం క్రిందట మన దగ్గర ఉన్నటువంటి ఒక బిలీవర్కి చెప్పాడంట, హైదరాబాద్లో జరిగిన సంగతి. ఏమని చెప్పాడంటే, మిస్టర్ జాన్ కోలా గారు మొన్నే వర్తమానంలోకి వచ్చారు, నా మాట విన్నారా? ఆయనకి ఏం తెలీదు, నువ్వు ఎప్పుడైనా పిలుచుకోవాలంటే నన్ను పిలుచుకో అన్నాడు. ఎవరిని? నేను పరిచయం చేసిన సేవకుడే ఇక్కడ ఉన్న విశ్వాసికి చెప్పాడంట, నన్ను పిలుచుకో అని. పిల్లరా, ఆఫ్టర్ సమ్ టైం ప్రజలందరూ ఆయన్ని ఈరోజు దూషిస్తున్నారు. జాన్ కోలా అనే ఒక, నిజంగా అతడు అన్నట్టుగా నేనేమి ఎరగని వాడినే మెల్లగా దేవుని ఆత్మ ఆ పనిలోనికి తీసుకొచ్చి, నేను ఎమోషన్ అవ్వలా, నీకు ఇష్టమైతే వెళ్ళిపో, నాకంటే బాగా బోధిస్తే వెళ్ళిపో, నాకంటే శ్రేష్టమైన వర్తమానం అంటే వెళ్ళిపో. కానీ నేను చెప్పింది ఏంటో తెలుసా? అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. వారు అక్షర జ్ఞానముతో వాళ్ళు సీనియర్ అని చెప్పుకొని గొప్పవారు అనుకుంటారు, కానీ కేకబెట్టి ఏడ్చి మళ్ళీ వస్తామని చెప్పాను, ఏడ్చి మళ్ళా వచ్చాడు. ఆ సేవకుడే ఇప్పుడు జాన్ కోలా గారు అందరిని పిలుస్తున్నారు, నన్ను పిలవట్లేదు అన్నాడంట. పిలిస్తే నువ్వేం చేసావు? ఇప్పుడు నువ్వు కూడా ప్రారంభంలో ఇజ్రాయేల్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ మనిషి. ఎందుకు వెళ్ళాడు? అప్పుడు ఆరంభంలో ఉన్నాడు కాబట్టి. 4 అడుగులు ముందుకేసినంత మాత్రాన, 4 విషయాలు ఎక్కువ నేర్చుకున్నంత మాత్రాన వెనకవాడిని నిందిస్తున్నారే, అదే వారిలో దేవుడు లేదనటానికి రుజువు. నేను అందరిని గౌరవిస్తా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా. ఎందుకో తెలుసా? మాట్లాడేది వారు కాదు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీలో ఉండి మాట్లాడతాను, మాట్లాడువారు మీరు కారు. ఈరోజు నేను బోధించాలని నేను చూసుకుంటే ఐఎమ్ రాంగ్. దేవుని ఆత్మకు నేను అవకాశం ఇస్తాను. ఎస్, ప్రవక్త ఈ కాలానికి ఋతువునకు తగిన ఆహారం మనకిచ్చాడు, దాన్నే తీసుకుంటా, దాన్నే చదువుతా, దాన్నే మీ దగ్గర తీసుకొస్తా, దానిలో నుండి దేవుడు ఏం మాట్లాడతాడో కనిపెడతా ఉన్నా. కాబట్టి ఆ దినము దగ్గరికి అది తీసుకొచ్చినప్పుడు సమకాలీన పరిస్థితులకు ఆ కార్యాలను ఆయన సమన్వయపరుస్తూ మాట్లాడతాడు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు తన ప్రజల దగ్గరికి వచ్చాడు, వారు ఆయన అంగీకరించలేదు. నా మాట అర్థం చేసుకుంటున్నారా? ఈ రోజు ఈ గడియ వర్తమానం వచ్చింది, ఈ కాలపు ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లేదు. అంతేనా? యేసుక్రీస్తు 2వ రాకడకు ముందుగా మరొక్కసారి మెస్సియ సూచన ఇక్కడ జరిగింది. ఆ సమాచారం ఎవడు నమ్మాడు? లేఖనముల ప్రకారమే జరిగింది. ఎవడు నమ్మాడు? లేఖనముల ప్రకారమే అనేక కార్యాలు జరిగాయి. ఎవడు నమ్మాడు? అంత అడిగితే వర్తమానాన్ని బోధించేవారు కూడా నమ్మరు.
అది ఎలా బోధించాలి, ఎలా అప్లై చేయాలి, దేని స్థానంలో దేన్ని పెట్టాలి, ఎక్కడేది పెట్టాలి, ఆనాటి పరిశీల శాస్త్రుల వలె గ్రంథాలను పరిశోధించారు. కానీ ఆ గ్రంథము వాస్తవ రూపంలోకి వచ్చేలోకి వారు అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? ఆయన వారి మధ్యకు వచ్చాడు, వారు ఆయన్ని అంగీకరించలేదు. ప్రవక్తలు వచ్చారు, వారు అంగీకరించలేదు. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నశించుచున్న యూదుల దగ్గరికి వెళ్ళమన్నాడు. వారి దగ్గరే వారు కోరుకున్న రాజు వారి దగ్గరికే వచ్చాడు, వారి మెస్సియా వారి దగ్గరికే వచ్చాడు. బట్ వారు ఆయనను అంగీకరించలేదు. యేసుప్రభు వారి మధ్య అన్న మాట ఏంటో తెలుసా? మీరు లేఖనములనైనను లేఖనములలో ఉన్న వాటినైనను ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఈరోజు మేధావులమని చెప్పుకొని చిన్నవారు, ఈ రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, పిహెచ్డీలు, నా మాట విన్నారా? అర్థం చేసుకోండి కొంచెం. వాళ్ళు ఈ గడియ వర్తమానం వచ్చినప్పుడు విలియం బ్రెన్హామ్ గారిని వాడు వీడు, ఆడు ముఖం చూసేవి ఎలా ఉందో, ఆడు ఫేస్ చూసేవి ఎలా ఉందో కామెంట్లండి. ఉడతలు పట్టేవాళ్ళలాగా ఉన్నాడని ఒకడు. నేను అంటాను, ఏలియా రంగం మీదకి వచ్చాడు. ఏలియా ఆ పర్వతం మీద ఆకర్షణ అనే అంశంలో మాట్లాడాడు. ఏలియా తోలు దట్టి కట్టుకొని వచ్చాడు. ఆమేన్. గిలాదులోనున్న అడవి ప్రాంతం నుండి వచ్చాడు. ఏ చదువు లేని ప్రజల మధ్య నుండి వచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా. అతడు ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు. నీకు వర్తమానం ముఖ్యం. అతడు ఏ డ్రెస్ వేసుకుంటే మనకెందుకు, ఏ గడ్డం పెంచుకుంటే మనకెందుకు, నల్లగా ఉంటే మనకెందుకు, తెల్లోడైతే మనకెందుకు, అతని మెసేజ్ మనకు అవసరం. అతడు తెచ్చే వర్తమానం మనకు అవసరం. ఆ పాయింట్ అర్థం కావట్లేదండి. కాబట్టి ఈరోజు క్రైస్తవులకి ఏదో అవమానం జరిగిపోతున్నట్టుగా చాలా మంది క్రైస్తవ పెద్దలు, నా మాట విన్నారా? ఈ పెద్దలు ఏం చేస్తున్నారండి? పోరాటాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నా మాట విన్నారా? గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు ఒక యూనిటీని కోరుకుంటున్నారు, వారికి ఒక భద్రత కోరుకుంటున్నారు. మనమందరం ఐక్యతగా ఉండి ఎదిరించాలనుకుంటారు, తప్పు లేదు. అయితే ఆ భద్రత ఇచ్చేవాడు ఒకడు వస్తాడు. ప్రపంచానికి ఒక శాంతి దూత వస్తాడు. అయితే ఆయన ప్రభు అయిన యేసు కాదు. వారు కోరుకున్న దూత వస్తాడు, వారు కోరుకున్న న్యాయాధిపతి వస్తాడు, వారు కోరుకున్న వాళ్ళనిచ్చే శాంతి దూత వస్తాడు. నిజమైన క్రీస్తు వస్తే వాళ్ళు అంగీకరించలేదు, కానీ వేరొకరిని రోజు యూదులు అంగీకరిస్తారు. నా మాట విన్నారా? నిజ వాక్యము నెరవేర్పులో ఆ ప్రవక్తలు వచ్చినప్పుడు ప్రవక్తలను చంపి ప్రవక్తల గోరీలను కట్టించి వారు మేమైతే చంపేవాళ్ళం కాదంటున్నారు. నా మాట విన్నారా? ప్రతి కాలంలో కూడా అలాగే జరుగుతుంది. అక్కడ ఏలియా వచ్చాడు, తన కాలం వచ్చినప్పుడు వచ్చాడు. నా మాట ప్రకారం గాక మంచైనను వర్షమైనను కురవదన్నాడు. హల్లెలూయా. కురవలా, అతడు చెప్పిందే జరిగింది. తర్వాత ఎలీషా వచ్చాడు, మిగతా పని కంప్లీట్ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత మరలా బాప్తిజం ఇచ్చి యోహాను యోర్దానులోకి వచ్చాడు. యేసుక్రీస్తు ముందు రాక, ఆమేన్, రాకకు ముందుగా అరణ్యములో ఒక కేక, ఒక శబ్దం అని యెషయా 40లో ఏదైతే చెప్పాడో, మార్గమును సరళం చేయవాడని ఏదైతే చెప్పాడో ఆ కేక అక్కడ వినబడింది. ఆ కేక వెనకాల యేసుక్రీస్తు వచ్చాడు. ఒక గొర్రెపిల్లగా వచ్చాడు, ఒక సామాన్యునిగా వచ్చాడు. ఆ గడియలో వారు ఆయనను అంగీకరించలేదు. లేఖనాలన్నీ స్పష్టంగా ఆయన రాకను గురించి చెప్పాయి, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. అయితే దేవుడు చెప్పాడు, తను ఎందరు అంగీకరించిరో దేవుని కుమారులు అవటానికి
వారికి దేవుడే అధికారం ఇచ్చాడంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆమేన్. కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగిస్తానండి. ప్రవక్త దీనికోసం మాట్లాడిన కొన్ని సంగతులు. పిల్లరా, ఇక్కడ చూడండి, అడిగాడు యేసు క్రీస్తు ఎలా రావాలని ముందుగా ప్రకటించబడిందో అలాగే వచ్చాడండి. దెయ్యపు శాస్త్రము మత సంబంధమైన రాజ్యం అనే అంశంలో ప్రవక్త బోధించాడు. కాబట్టి వారి యొక్క హృదయ రహస్యములను ఆయన బయలుపరుస్తున్నాడు, మెస్సియా సూచన. అయితే వారు ఏమన్నారో తెలుసా? ఆయన దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు లేక బయల్జెబూలు వల్ల, అత్యుత్తమ సోదె చెప్పే బయల్జెబూలు ఆ సిద్ధాంతము ద్వారా హృదయ రహస్యాలు చెప్తున్నాడని యేసు ప్రభుని దేంతో పోల్చారు? దెయ్యముతో పోల్చారు. దేవుణ్ణి దెయ్యం అన్నారనంటే దెయ్యాన్ని వీరు ఖచ్చితంగా ఏమంటారు? దేవుణ్ణి దెయ్యం అన్నారు. ఒకరోజు దెయ్యమే వస్తుంది, మీకు భద్రత ఇస్తానంటది. అన్యజనులకి, సంఘ శాఖల వారికి, క్రైస్తవులకి, ముస్లింలకి, యూదులకి, మరి బౌద్ధులకి, భూమి మీద ఉన్న సకల మతాలకి ఓం శాంతి అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు. ఏ దూత? ఎవరు? బైబిల్ క్లియర్ గా చెప్పింది. ఆ దూత ఎవడో? మన యేసుప్రభు. యేసుప్రభు వచ్చాడు, ఆయన అంగీకరించలా. లేఖనాల ప్రకారమే వచ్చాడు, వారు కళ్ళు తెరవబడలా. ఒకడు తన కాలం మంది వస్తాడు, తన సొంత కాలంలో, వాడిని అందరూ అంగీకరిస్తారు. ఈయన బోలో యేసు మహారాజుకి జై అని ఈయన అనరు. ఎవరినంటారు? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు బోలో అని ఆయనకి చెప్తాడు. నా మాట విన్నారా? ఇందాక ఆవిడి బజార్లోంచి నేను వస్తుంటే ఒక మనిషిని ఆ సిలువులాగా కొయ్య తయారు చేసి కట్టి పారేసి తలకి ముళ్ళ కిరీటం, ముళ్ళతో వెళ్ళిన కిరీటం లాంటిది ఒకటి పెట్టి, ఇద్దరు దొంగలను పెట్టి అక్కడ ఒకని కొరడా కొట్టేవాడిని పెట్టి రోడ్డు మీద ఊరేగింటే ఓసన్నా చేయమంటున్నారు. అసలు ఎంత తెలివైన క్రైస్తవులు అంటే, ఎంత అంటే దొంగలు పడ్డ 6 నెలలకు ఏం మురిగినాయి అంట? ఆయన పుట్టాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. అందుకని మరలా ఆయన రెండవ రాకడకు ముందుగా మలాకి 4:5 ప్రకారం తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పే ప్రవచనం నెరవేరితే కూడా హోసన్నా చేయమంట. ఒక ఆయన నన్ను అన్నాడు, పాస్టర్ గారా అంటే అవునండి. పాపం అడవిడిగా వెళ్తున్నారు, మట్ల ఆదివారం కదా. ఏ ఆదివారం అంట? ఓరి అరణ్య మనుషులారా, అయిపోయిన దానికి గోరీలు కట్టువారులారా, జరిగిపోయిన దానిని పదే పదే తలపోసుకొని చున్న వారులారా, జరుగుచున్న దాని విషయంలో మీ కళ్ళు మూయబడ్డాయి. ఏం మూయబడ్డాయి? అవునండి, జకర్యా చెప్పాడు, ఆయన భారవాహకపు గాడిద పిల్ల మీద ఆయన వస్తాడు. వారు పిల్లలు జల్లలు అక్కడ ఏమన్నారు? హోసన్నా అంటున్నారండి, అంటే జయము అంటున్నారు. అంతే, హోసన్నా మినిస్ట్రీ పెట్టలే అక్కడ. పెంతుకోస్తు అంటే పెంతుకోస్తు మినిస్ట్రీ, బాప్టిస్ట్ అంటే బాప్టిస్ట్ సంఘాలు, విశ్వాసం అంటే ఫెలోషిప్లు, ఇలాంటి ఏమీ లేవు బైబిల్లో. నీదేమో ఒకటి పట్టుకొని నువ్వు ఒక గ్రూప్ తయారు చేసుకున్నది తప్పే. ఈరోజు విలియం బ్రనామ్ గారిని కేవలం పేరు మాత్రం పట్టుకొని నువ్వు ఒక గ్రూప్ తయారు చేసుకుంటే దట్ ఈజ్ రాంగ్. దేవుడు అక్కడ ఉన్నాడండి, నథింగ్.
అది కూడా ఒక సంఘ శాఖ అయిపోతుంది. పరిశుద్ధాత్మ ఈరోజు ఏం చేస్తున్నాడో, పరిశుద్ధాత్మ ఈరోజు దేన్ని కదుపుతున్నాడో చూడలేని గుడ్డివారైపోయినట్లయితే, ఈరోజు కూడా యూదులు ఎలాగైతే గుడ్డివారైపోయారో ఈరోజు మనవారు కూడా గుడ్డివారైపోతారు. హల్లెలూయా. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రవక్త చెప్పినట్టుగా జరుగుతుందనేది వారికి అర్థం కాల. పిల్లలు అరుతుంటే వాళ్ళు సహించలేకపోయారు, పళ్ళు కొరుక్కుంటున్నారు. ఎందుకు కొరుక్కుంటున్నారు? ఈయనెవర్రా నాయనా? లేఖనం ప్రకారమే గాడిద పిల్ల మీద ఆయన, నేను అంటాను క్లియర్గా, గాడిద పిల్ల మీద గొర్రె పిల్ల. ఆయన దీన మనస్సు గలవాడే వచ్చాడు. మోషే నా వంటి ఒక ప్రవక్తను పంపుతాడని చెప్పాడు. మోషే దీన మనస్సు గలవాడు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఆయన దీన మనస్సు గలవాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి లేఖన ప్రకారము ఆయన ఆయా గడియలో అదే లేఖనము, ఏ లేఖనము ఏ టైంలో, ఏ సెకండ్లో, ఏ గడియలో నెరవేరాలో ఆయన ఆ టైంలో అలా ప్రవర్తించాడు. ఆయన అదే గడియలోకి వచ్చాడు. పెంతెకోస్తు రాకముందు పస్కాకు ఎలా సిద్ధపడాలో ఈ గొర్రెపిల్ల సిద్ధపడుతుంది. వాళ్ళందరూ గొర్రెపిల్ల పండుగగా ఆచరించడానికి, ఈస్టర్ పండుగ కోసం మనోళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా, గుడ్ ఫ్రైడే కోసం నీళ్ళన్నీ దాచుకొని కడవలు 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 కుమ్మరించడానికి దానం గారు భలే అంటారు. నేను ఊరకే మొన్న అమ్మాయి డెలివరీ అయిందంట, ఆపరేషన్ లేకుండా డెలివరీ అయిందంట, బాగానే తల్లి బిడ్డ బాగున్నారు, ఇంటికి వచ్చారంటే ఊరకే కన్నదా అన్నాడు. డబ్బులు తీసుకున్నారా ఏంటి అని అన్నాను నేను. ఊరకే కన్నదా అన్నాడు. ఏంటండి దానం గారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఊరకే అంటే ఊరికి కన్నదా అని అంటారేంటి? డబ్బులు ఇచ్చి కన్నదా ఏంటి? కడివెడు కన్నీళ్ళు కార్చాను అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాను మరి మందిరం పూర్తి అవట్లేదు, కన్నీరు ఏమైందని అడిగా. దానికే కన్నీరు రావట్లేదంట. దేవుడు చెప్పిన దానికి ఏమో కన్నీరు రావట్లేదంట. మామూలు దానికి ఏమవుతున్నాయంటే కడివెళ్ళు తను మాట్లాడేంటి? ఏసేపు లేచాడు. శుక్రవారం ఏడుతావా? గుడ్ ఫ్రైడేకి ఆడవటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియులారా, ప్రతిరోజు మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు మనం ఆయన గాయపరుస్తున్నాం, ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. ఏదో ఒక దినాన మనం ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటున్నాం. సాయంకాలం అయ్యేలోకి ఏ దిన పాపములను ఆ దినము, లేకపోతే పాపములు కాదు ఇంకా అతిక్రమములను ఒప్పుకుంటున్నాం, దాచిపెట్టట్లా. అప్పుడు మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చేదాకా దాస్తావా నువ్వు? నువ్వే పుట్టించేస్తావు. పుట్టాడని కొత్త బట్టలు నువ్వే కొనుక్కుంటావు ఆయన పేరు మీద, కొత్త చెప్పులు కొనుక్కుంటావు, కొత్త టోపీ కొనుక్కుంటావు, అన్ని కొత్త. పాత బంగారం తీసేసి ఏ బంగారం వేస్తావు? కొత్త బంగారం కొద్దిగా దానికి మెరుగు పెట్టి చేస్తావు. పాత జుట్టు కొత్త రంగు వేస్తావు, ఇవన్నీ చేస్తావు ఆయన పుట్టినరోజు అని. ఇదే కదా అన్ని జనులు ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని ఇలాగా పెట్టుకొని దానికి నువ్వు మొక్కుతుంటే వాళ్ళు ఏమన్నారు? శవానికి ఆరాధన చేస్తున్నారు అన్నారు. ఆయన శవం కాదురా పిచ్చోడా, శవమని ఈ క్రైస్తవులు అనబడిన వారు చూపిస్తున్నారు. నువ్వు ఎగతాళి చేస్తే చేసావు, కానీ ఆయన లేచి ఉన్నాడనేదే ప్రకటించమన్నాడు యేసయ్య. అపోస్తులు ఏమన్నారండి? పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామన్నారు. అందుకు వాళ్ళు భయపడిపోయారు. తిరిగి లేచాడనే స్వరమే సాతానుకి భయకంపం వచ్చింది. మళ్ళా పుట్టించేస్తున్నావు, దేవుడిని తీసుకొచ్చి మానవుని చేస్తున్నావు, మళ్ళా నువ్వే చంపేస్తున్నావు. చంపటానికి ముందు చంపటానికి 40 రోజులు సిద్ధపడుతున్నావు, అంతేనా? నువ్వు లేపావా? మళ్ళీ లేచాడు అనుకొని సంబరాలే. ఆ 40 రోజులు మానేసిన మందు 40 రోజులు. అసలు మీరు గమనిస్తే నన్ను క్షమించాలా, ఇజ్రాయేలీలంటే ఎవరి ప్రజలు లెక్క? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది మెడ వంచని జనాంగం అన్నాడండి దేవుడు.
అంటే మిగతా జనాల కంటే బహు డేంజర్ జనాలని ఎవరన్నాడు? దేవుడు అన్నాడు. ఎవరినన్నాడు అండి? తన ప్రజలనే అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? సాతానుడు అంతగా వారిని మోసగించాడు. ఆమె నా ప్రజలని, ఏ ప్రజలని యూదులను దేవుడు ఓన్ చేసుకున్నాడో వారిని మెడవంచని జనాంగాలు అన్నాడు. ఈరోజు క్రైస్తవులమని మనం పిలువబడుతున్న ఈ జనాంగాలని మన యేసయ్య ఏమంటాడో నాకు తెలియదు. మీరే చూసుకోండి ఏమంటాడు. మనము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ రాజకీయాల్లో మనమే ఉంటాం. ప్రతి చెడు కార్యాల్లో ఒక క్రైస్తవుడు ఉంటాడు. పోలీస్ స్టేషన్లో దొంగల పేర్లన్నీ రాస్తే అందులో ఒక 100 ఉంటే 70 మంది క్రైస్తవులే ఉంటారు. దానియేలు అంతేనా? యోసేపు, యాకోబు, ఇలాంటి పేర్లే కదా. అక్కడ జైల్లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఒకసారి చూడండి, అక్కడ అన్ని క్రిస్టియన్ పేర్లే. ఇశ్రాయేలు, నా మాట విన్నారా? ఇంకా యేసులు అయితే 4-5 యేసులు ఉన్నాయి. దొంగ యేసులు అంటే వాళ్ళందరూ. పిల్లరా, ఇది కదా నువ్వు పేరు పెట్టుకుంటే చాలా మంది క్రైస్తవుల మీద నెపమేస్తున్నారు కానీ పేరు పెట్టుకున్న వాడందరూ క్రైస్తవులేనా? ఒకడు తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టేనా? నో. దేవుడు అన్నాడు జయించిన వానిదే సింహాసనం అన్నాడు. ఎవడు జయిస్తాడో వానిదే సింహాసనం అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఆ వీధులలో పిల్లలందరూ అంటున్నారు ఓసన్నా చేయమన్నారు. ఆగండి అన్నారు. వాళ్ళ కడుపు మండింది. ఎందుకంటే జనాలందరూ ఆయన వెనకాలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ పస్కాకి అతడే ఒక గొర్రెపిల్ల గాడిద మీద తీసుకొని వెళ్తున్నాడు. ఆమెన్. ఆయన దీనునిగా వెళ్తున్నాడు. ఒకరోజు ఆయన రాజుగా గుర్రం మీద వస్తాడు. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రములు వేసుకొని వస్తాడు. ఆయన మాట అగ్ని జ్వాలల వలె ఉంటుంది. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉంటాయి. ఆయన దేహము, ఆయన సమస్తం అగ్నిలో పుటము వేయబడినట్టుగా వస్తాడు. ఆయన చూసి భూమి ఆకాశాలు పారిపోతాయి. కానీ అతని దీనునిగా ఉండాల్సిన టైం, ఆయన కృపను తీసుకురావాల్సిన టైం, ఆయన ప్రాణం పెట్టాల్సిన టైం. అయితే అనేకులకు అది గ్రుడ్డితనముగా ఉన్నది. ఈరోజు ఈ గడియ వర్తమానం కూడా యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందుగా అది వస్తే ఈ కాలపు ప్రజలకు అది ఎలా ఉంది చెప్పాలి? వెర్రితనముగా ఉన్నది. ఎలా ఉందండి? ఎలా ఉంది? ఈరోజు అంగీకరిస్తున్నారా? నో. ఈరోజు ఈ గడియ వర్తమానాన్ని ఎగతాళి చేస్తున్న ఈ క్రైస్తవ సమాజమే, ఈ సంఘ శాఖల వారే నిజమైన వర్తమానమును వారు అంగీకరించరా. ఆనాటి సంఘ శాఖలు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు యేసు ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడలా. ఆయన ఊరేగుతుంటే వారు మరింత కోపంతో ఆయన చంపడానికి చేయదగినంత ప్రయాసపడుతున్నారు. పళ్ళు కొరుకుతున్నారు. ఏం చేస్తున్నారండి? పళ్ళు కొరుకుతున్నారు, కోపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఎందుకో తెలుసా? వారు దాన్ని సహించలేకపోయారు. నా మాట విన్నారా? ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు అనబడిన పెద్దలు కారు లేకపోతే వెళ్ళలేరు. సామాన్య ప్రయాణాలు ఇక చేయలేరు. వారు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ముందు 3 కార్లు ఉండాలి, వెనకాల 5 కార్లు ఉండాలి, మధ్యలో BMW కార్లు అంటే అతి విలువైన కారులో ఇంచుమించు ₹1 కోటి విలువైన కారులో అయ్యగారు దిగితేనే సభ సక్సెస్. అన్ని జనుల్లో తప్పేముందండి అంటానికి? ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా పట్టుకోలేనంత డబ్బును లౌదికే కాలం చెప్పలేదా? నేను ధనవృద్ధి చేసుకున్న నాకేమీ కొలువలేదని చెప్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈరోజు అన్యజనులు లేవటాన్ని మనం ఏం అనలేం. పాపం వాళ్ళు అమాయకులే అనాలి. నన్ను అడిగితే
మీరు అంటారు కదా, చాలా మంది అంటారు వాయ్ డామ్ డూమ్ డమాల్. మీరు తెలిసి తెలిసి చేసేది ఏంటి? పౌలు గారు అన్నాడు, ఎవడి మీద పడొద్దు కానీ మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పన్నా తప్పించుకుంటాము అన్నాడు. ఈ సంఘ శాఖల వాళ్ళు బోధ ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటది? ఇప్పుడు యేసు ప్రభు బోధించిన బోధనే వాళ్ళు ఏమన్నారు? ఇది కఠినమైన మాట అన్నారు. ఈరోజు ఈ గడియ వర్తమానమును మేము బోధిస్తుంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ సంఘ శాఖల వారు విలియం బ్రెన్హామ్ బోధించింది కఠినమైన బోధ. ఏ బోధ? అతడు అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త, తప్పుడు సిద్ధాంతాలు బోధించాడు. ఓరి నాయన, బైబిల్లో స్పష్టంగా అది ఉందిరా నాయన అంటే ఆహా అందరూ అన్నారు తప్పని. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, శవారాధన మీరు ఎందుకు చేస్తున్నారని. దానికి జవాబు చెప్పండి. మరి జవాబు చెప్పండి. పైకి భక్తి కలిగి ఉండటం కాదు, శక్తితో చేశాడు ప్రవక్త. అపోస్తులు భూమిని తలకిందులు చేసినట్టుగా తాను చెప్పినట్టుగా జరిగి తీరింది. ఈ మధ్య కాలంలో శ్యామ్ కిషోర్ గారు, ఈ మధ్య కాలంలో రంజిత్ ఓఫీర్ గారు, విలియం బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగానే లాస్ ఏంజలస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. లాస్ ఏంజలస్ ని దేవుడు కాల్చకపోతే సొదొమ గొమొర్రాకు క్షమాపణ చెప్పాలి. ఆయన అన్నది అన్నట్టుగా జరిగింది అని ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడం ఏంటి? మొదటి నుంచి ఒప్పుకుంటున్నామ్మా. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్క ముక్క జరిగితే ఒప్పుకోవడం ఏంటి? నిజమే, ఇతడు దేవుని కుమారుడే అన్నారు, అంగీకరించారా? ఆయనకి జరుగుతున్న ప్రతి కార్యం దగ్గర అద్భుతాలు జరిగాయి, అంగీకరించారా? సూచక్రియలు జరిగాయి, అంగీకరించారా? అద్భుత కార్యాలు జరిగాయి, అంగీకరించారా? బయల్జబూలు వలన అన్నారు. ప్రతి కాలములో వారి యొద్దకు వచ్చిన వాక్యాన్ని తిరస్కరించారు. తండ్రుల హృదయాలను ఈ పెంతెకోస్తు పిల్లల వైపు తిప్పినట్లయితే మన హృదయాలను అపోస్తుల బోధ అనగా మనకు తండ్రులైన అపోస్తుల వైపు తిప్పితే తప్పుడు బోధ అంటారు. ఏ బోధ? బికాజ్ వై? అలాగైతే యూదులు పొరబడ్డారని అంటే మరి ఇప్పుడు అన్యజనులు? ఆయన నిజంగా రాజే, ఆయన సామాన్యతలో వస్తే వాళ్ళకి అంగీకారం అవట్లా. ఆయన దేవుడు అంటే ఎలా వస్తాడు అనుకున్నారు తెలుసా? ఆ కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చినప్పుడు ఎలా వచ్చిందో, సీనాయి మీదకి ఆయన ఎలాగైతే వచ్చాడో, దేవుడు ఇజ్రాయేలీలకు తన్ను తాను మేఘస్తంభంలో అగ్ని స్తంభంలో ఎలాగైతే ప్రత్యక్షపరచుకుని అలా రావాలనుకున్నారు యూదులు. బట్ ఆయన సామాన్యతలో వస్తే, సామాన్యతలు ఎందుకు వచ్చాడు? లేఖనాల ప్రకారమే వచ్చాడు, బైబిల్ చెప్పినట్టుగానే వచ్చాడు. ఈరోజు రెండవ రాకడకు ముందుగా, రహస్య రాకడకు ముందుగా, భయంకరమైన మహాదినము రావటానికి ముందుగా దేవుడు తన ప్రవక్తను పంపి లేఖనాలన్నీ మళ్ళా తెచ్చి ఈ రోజు అవి నెరవేరినవని చూపిస్తే అబద్ధ ప్రవక్త అంటున్నారు. గొప్ప కార్యాలు చేసిన మరి ఆ రోజు యూదులు చేసిన తప్పే. ఆ రోజు డైరెక్ట్ గా శరీరధారి అయిన క్రీస్తుకి సిలువేశారు. ఈ రోజు వాక్యమయ్యున్న క్రీస్తుకి మరలా సిలువేస్తున్నారు. మొదటి నేరం కంటే మొదటి నేరంలో కృప ఇచ్చాడు, కృప ద్వారా మనం కడగబడ్డాం. రెండవ నేరం పరిశుద్ధాత్మను దుఃఖపెడితే క్షమాపణ లేదన్నది బైబిల్. శరీరమును ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు, అయినా దేవుడు క్షమించాడు. అవునా? అయితే ఈరోజు ఆత్మను సందేహిస్తే దేవుడు క్షమిస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలండి. ఈ వర్తమానాన్ని బోధిస్తే ఎందరో అవమానం. అనేక లేఖనాలు ఉన్నాయి. ఆయన హోసన్న, ఆయన మరణమును జయించడానికి వచ్చాడు, మరణాన్ని నిరర్ధకం చేయడానికి వచ్చాడు, మన పాప శాపములను ఆయన మీద వేసుకోవటానికి వచ్చాడు, దాని శిరస్సును చిరగదొక్కడానికి వచ్చాడు, మరణపు ముళ్ళను విరిచివేయటానికి వచ్చాడు,
అయితే అక్కడున్న మత పెద్దలు అంగీకరించలేదు. ఆ భయంకరమైన మహాదినం, 3వ ప్రపంచ యుద్ధానికి ముందుగా, ఈ భూమి ఆకాశములు కాలిపోవటానికి ముందుగా దేవుడు ఒక వర్తమానాన్ని పంపితే, అది కూడా వచ్చి 60-70 సంవత్సరాలు అయితే ఎవరు అంగీకరిస్తున్నారు? ఆనాడు యూదులు చేసిన తప్పే వాళ్ళు మతం లేని వాళ్ళు అనుకుంటున్నారా? భక్తి లేని వాళ్ళు అనుకుంటున్నారా? భక్తి పరులే, ఈ మత ఛాందసవాదులే వారే వాక్యానికి సిలువేశారు. ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి వస్తే లేఖనముల ప్రకారము ఆయన మన కొరకు చంపబడ్డాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయన మన కొరకు సమాధిలో పెట్టబడ్డాడు, ఆయన 3వ దినమున మన కొరకు లేచాడు. ఆయన తన అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మను పంపించాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండమంటే నిజంగా వారు పట్టణంలోకి వెళ్ళారు, యెరూషలేములోకి వెళ్ళారు. వారు కోరిన రాజు యెరూషలేములోకి వస్తే సిలువ వేయమని అక్కడ అరిశారు. ఆయన కొండ ఎక్కి తర్వాత పరిపాలనా విధానాన్ని ఆయన చూసుకున్నాడు. ఆయన ఎక్కడ మరణించాలో అదే కొండ మీద మళ్ళా ఆయన ఒలీవల కొండ దగ్గరికి రావాలి. ఎక్కడైతే యాతన పడ్డాడు అక్కడికి రావాలి. ఆయన ఏ దేశంలో శ్రమ పడ్డాడు అక్కడి నుండి ఆయన ఏలుబడి చేయాలి ప్రపంచం మొత్తాన్ని. ప్రియులారా, గుడ్డివారి కన్నులు ఎవడు తెరవలేడు, ఎందుకంటే దేవుడే వారిని మూసేశాడు. దేవుడు కన్నులు మూసినట్లయితే ఆమేన్, ఎవరు కూడా తెరవలేరు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినట్లుగా ఈ గడియలో దేవుడు ఒక వర్తమానమును ఇచ్చి ఒక ప్రవక్తను పంపితే, ప్రకటన 10:7, మలాకి 4:5 ప్రకారం ఆయన వస్తే ఎవరిని అంగీకరించారు? అంగీకరించిన వారిని కూడా ఎగతాళి చేశారు. క్రైస్తవ్యము ఈ గడియ వర్తమానాన్ని ఎగతాళి చేసినంతగా అన్యజనులను కూడా ఎగతాళి చేయలేదండి. నన్ను అడిగితే ఇండియాలో నేను చెప్తున్నా, హిందూ మతాన్ని కూడా వర్తమానాన్ని దూషించినంతగా దూషించలేదు. ఒకడంటాడు, ఎవడైనా పక్షిరాజు బొమ్మతో పుస్తకం తీసుకొని వచ్చినా, ఓకే, విలియం బ్రెన్హామ్ గారి వర్తమానం అని వచ్చినా, మీ గ్రామాల నుండి మీ సంఘాల నుండి కాలరు పట్టుకొని తరిమి కొట్టమన్న నువ్వెంతో, ఈరోజు హైందవులు కూడా అంతే. నువ్వు విత్తిన పంట నువ్వు కోస్తున్నావు. ఓ ప్రపంచమా, ఈ గడియ వర్తమానికునికి నువ్వేది చేసావో ఆయనలో క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఉంది. దేవుని ద్వారా పంపబడ్డాడు. దేవుని చేతిలో 7వ నక్షత్రమై ఉన్నాడు. ఆ నక్షత్ర వర్తమానం నువ్వు త్రోసివేస్తే దేవుడు పనిష్మెంట్ ఇచ్చే తీరుతాడు. బట్ వధువు అక్కడ అంగీకరించింది, ఒక చిన్న గుంపు అంగీకరించింది. ఆ చిన్న గుంపు హోసన్నా చేయమని కేకలు వేస్తుంది. ఆ చిన్న గుంపు ఈ గొప్ప ప్రవక్తను పంపినందుకు దేవానికి స్తోత్రం అని గణపరుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక దినాన మధ్యాకాశంలోకి మనం కొనుక్కోబడతాం. లేఖనాలు నమ్మినప్పుడు, లేఖనాలు ఎలాగైతే ఫుల్ఫిల్ అయ్యాయో, ఈ వర్తమానం మనం నమ్మినప్పుడు వర్తమానం ప్రకారం, వర్తమాన క్రమంలో ఆ పెంతెకోస్తు దినము నాడు వారు మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగైతే దిగి వస్తే వారు క్రొత్త భాషలు యోవేల్లో చెప్పబడిన ప్రవచనం నెరవేరితే వారు ఏమన్నారో తెలుసా? పొద్దున్నే పచ్చి సరుకు తాగారంట. ఏం తాగారు అంటే ఏంటి? సారాయి తాగేశారండి పొద్దున్నే. ఏంటది? కొత్త మద్యం తాగారంట. తాగి మతి భ్రమించి తిక్క తిక్కగా మాట్లాడారంట. ఎలా మాట్లాడారు? పిల్లరా, క్రైస్తవ్యము ఈ భూమి మీద ఏది విత్తుతుందో నన్ను క్షమించాలి, ఆ పంట కోస్తుంది. యేసు ప్రభు లేఖనాలను మనం వినకుండా మన ఇష్టానుసారంగా ఏదైతే చేశామో అదే మన మెడ మీదకి వచ్చింది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ప్రతి కాలంలో ఒక వాగ్దానము నెరవేరుచున్నప్పుడల్లా, ప్రవక్తలు చెప్పింది నెరవేరుచున్నప్పుడల్లా ఆ నెరవేర్పును వారు అంగీకరించారు.
ఈరోజు ఈ వర్తమానం మనకు వచ్చినప్పుడు మనం అంగీకరించాం. ఎవడో నన్ను బలవంతం చేయాల, మిమ్మల్ని బలవంతం చేయాల. అది సత్యమని లేఖనాలని చదివే నువ్వు నమ్మాలా. ఆ భక్తుడు చెప్పాడు, ఈ భక్తుడు చెప్పాడు, జాన్ కోలా చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. నథింగ్. నేనంటాను, దేవుడు చెప్పిందే జరుగుతుంది. ఈరోజు కొత్త కార్యాలు ఏదో వింత సంభవించట్లా. పేతురు గారు అన్నారు, క్రైస్తవుడైనందుకు నువ్వు హింసపడినట్లయితే, శ్రమ పెట్టబడినట్లయితే, ఏదో వింత సంభవించుతున్నట్లుగా భయపడకండి. ఎందుకంటే ముందే మన యేసయ్య చెప్పాడు, మీ విడుదల సమీపించినంతగా ఆనందించండి. అసలు మీరున్నదే తప్పుడు మార్గం. వాళ్ళు ఈ గుడ్డి వాళ్ళు పూల గుడ్డివాడికి దారి చెబుతున్నారు. ఈ గుడ్డివాళ్ళు, ఈ గుడ్డివారైన క్రైస్తవులు అని అందరిని అంటలా. కొందరు ఈ గుడ్డివారు హిందువుల కళ్ళు తెరిచేస్తారంట. ఎవరి కళ్ళు? ఎలా? మన కళ్ళు సరి చేసుకోండి ఫస్ట్, మన స్థితి సరి చేసుకోండి ఫస్ట్. మన క్రైస్తవ్యంలో క్రీస్తుని ఎలా చూపిస్తున్నావో అది చూడండి ఫస్ట్. ఆ తర్వాత మిగతా విషయాలు చేద్దురు. కానీ మనలో కోపం ఉండకూడదు. నాకు తెలిసి స్టెఫను రాళ్లతో కొడితే ఆకాశం వైపు తేరు చూసి, దేవుని కుడి పార్శ్వంలో క్రీస్తుని నేను చూశాను, ఆకాశం ఓపెన్ అయిందని చెప్పాడు. కాబట్టి వాళ్ళు కొడితే పౌలు గారిలో ముద్ర పడిపోయిందండి. ఎలా ముద్ర పడిందంటే, ఇంత హింస, ఇంత మరణము, కళ్ళెదురుగా మతము ఒక మనిషిని చంపుతుంటే ఆ ముఖం ఎలా ఉందో తెలుసా? దేవదూత ముఖం లాగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి అనేకులు ప్రేరణ తెచ్చుకున్నారు. అంతేగాని నేను వారి మీద రాయేశాను, వారు మన మీద బండేశారంటే కాదు కథ. వాళ్ళు ఎక్కడ ప్రతిదోషణ చేయలే. వీళ్ళందరూ పళ్ళు కొరికారు. లేఖనాలు చెప్తే చంపారు, నిజమే, మతం చంపింది. చంపితే స్టెఫన్ ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయించున్నారు? యేసుప్రభు అన్నట్టే, వీరు ఎరగరు, క్షమించండి. మనం క్రీస్తు కొరకు మరణిస్తున్నాం, తిరిగి లేస్తాం. మరణానికి భయపడేది కాదు క్రైస్తవ్యం. ఎందుకంటే యేసుప్రభు మరణము యొక్క ముళ్ళును విరిచాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మగా వచ్చాడు. యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నాడు. మన రాజ్యాంగాన్ని మానవులు రాశారు భూమి మీద, కానీ క్రైస్తవ రాజ్యాంగాన్ని దేవుడే రాశాడు. మనం ఎలా ఉండాలో రాసి పెట్టాడు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి ఆయన జరిగించాడు. లేఖనాల్లో ముందుగా ఏదైతే రాయబడిందో అదే తప్ప వేరే ఏమీ జరగదు. అలాంటప్పుడు మనం ఒకటే చెప్పాల, షాలోమ్ అని చెప్పి ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పటానికి గుండె నిండా మనకు ధైర్యం ఉండాలి. అట్టి ధైర్యము, అట్టి నిబ్బరం ఓ సన్నాజయమని ఎలాగైతే పలకగలిగిందో వధువ, ఈరోజు నువ్వే ఉన్నావు, నువ్వే క్రీస్తును పోలి ఉన్నావు. ఇప్పుడు నీవే చెప్పగలగాలి, ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము, ఎందుకంటే నీ కోసం ఆయన వస్తున్నాడు. మధ్యాకాశంలో మనం ఇందులో ఉంటాం, ప్రభువు కొరకు జీవిస్తాము. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. పిల్లరా, మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ నెల 16, 17 చెన్నైలో ఉన్నటువంటి తిరుమల్ వాయిల్, అంతేనా, అక్కడ పాస్టర్ పౌల్ రాజు గారి చర్చి దగ్గర 16వ తారీఖు సాయంకాలం, 17వ తారీఖు సాయంకాలం 2 ప్రత్యేక కూడికలు ఉన్నాయి. ఆ కూడికల్లో నేను మాట్లాడతాను. ఒకవేళ ఎవరైనా నా నెంబర్ అక్కడ ఇవ్వబడుతుంది కనుక ఎవరైనా ప్రత్యేకంగా కాల్ చేస్తే అక్కడ లొకేషన్ మీకు పెడతాము, మరి మీటింగ్లో వచ్చి కలుసుకోవచ్చు. అలాగే కర్ణాటకలో ఈ నెల 29, 30 మా మిత్రులు, మరి మా స్నేహితులు, అలాగే మా సహోదరులైన మరి ఎలిషా గారు పాలకొల్లు నుంచి అక్కడ వస్తారు. నేను ఒక ప్రసంగాన్ని ఇస్తాను. కాబట్టి అది కర్ణాటక ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూడా సంప్రదించి అక్కడ రావచ్చు. అది కర్ణాటక హోస్పేట శాంతినగర్లో ఆ కూడిక జరుగుతాయి.
ఈ విషయాలు మరి రికార్డ్ చేస్తున్నారు కనుక ఎవరి దగ్గరికైనా వెళ్తే మీరు తప్పకుండా ప్రార్థించండి, అవకాశం ఉంటే పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, లేఖనాలను ఎంతగా మేము తీసుకున్నా ఇంకా అది కంప్లీట్ కావట్లేదు నాయన. ప్రభా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ప్రభా. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభా. నీ రాకడకు ముందుగా జరగాలని నువ్వు చెప్పిన అన్ని కూడా నెరవేరుతున్నాయి ప్రభా. అది మేము మా కన్నులారా చూస్తున్నాం ప్రభా, చెవులారా వింటున్నాము నాయన. దేవా, కనికరించండి, కనికరించండి ప్రభా. నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కష్ట నష్టాలు నీ కోసం అనుభవిస్తుంటే అది గొప్ప ఆనందమని ఎంచుకోవటానికి సహాయం చేయి. ఆచారాలు మేము చేయట్లేదు, కానీ ఆచారాలలో అసలైన సత్యం ఎక్కడ కనుమరుగవుతుందో మేము తెలియజేస్తున్నాం ప్రభా. అలాగే మా ఎదుట ఉన్న మీటింగ్స్లో మీరు ఉండండి నాయన, సమస్తమును సమకూర్చండి. నీ బిడ్డలు నాయన ఎండవేళ తిరిగి వారి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయి. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదన్నారు ప్రభా. బిడ్డల యొక్క రాకపోకల్లో నీ కృప తోడుగా ఉంచండి. మరలా మేము కలిసి నేను స్తుతించే వరకు నీ కృప దాయిచ్చి అల్పనైనా నన్ను కూడా బలపరిచి ఆయన మీటింగ్స్లో కూడా బలంగా వాడుకోమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మరలా నిశ్చితమైతే మరలా మేము ఇక్కడ కలిసి నిన్ను ఆరాధించే వరకు కృప దాయిచ్చేయమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. షాలోమ్.